హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. నేనైతే ఇవాళ ఎగ్ క్రిస్పీ లాలీపాప్స్ అయితే చేస్తున్నాను. అందుకు ముందుగా కావాల్సినవి 4 ఎగ్స్, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 కప్పు కార్న్ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసి బాయిల్ అయితే చేసుకుంటున్నాను. ఇవి బాయిల్ అయ్యే లోపల మనమైతే ఏదైతే కార్న్ఫ్లేక్స్ తీసుకున్నానో ఆ కార్న్ఫ్లేక్స్ని పౌడర్ అయితే చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని పౌడర్ అయితే చేసుకుంటున్నాను. ఈ కార్న్ఫ్లేక్స్ ప్లేస్లో మీరైతే బ్రెడ్ క్రమ్స్ని కూడా యూజ్ చేయొచ్చు. కార్న్ఫ్లేక్సే ఏం కాదు, బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం మెయిన్ కోటింగ్ కోసము కొద్దిగా క్రిస్పీనెస్ రావడానికి మనమైతే ఈ కార్న్ఫ్లేక్స్ పౌడర్ని అలాగే బ్రెడ్ క్రమ్స్ని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదేవిధంగా నేనైతే ఏదైతే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నానో వాటిని కూడా అయితే నేను సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. దానిలోనే నేను 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేశాను, కొద్దిగా టేస్ట్ ఉంటుందని. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ఆ లోపల ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. వాటిని నేను పీల్ అయితే చేసేసి దాన్ని అయితే నేను తురుముకున్నాను అనమాట. 4 ఎగ్స్ని అయితే నేను తురుముకునేసాను. ఇలా నేను చూపించిన విధంగా తురుముకోండి. ఇలా తురుముకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనము ఏదైతే నేను చూపించిన క్వాంటిటీ ఏదైతే ఉందో కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని మనమైతే బాగా కలుపుకోవాలి. ఇది మనం కలిపేటప్పుడు మనకు ఇది రౌండ్స్గా రావాలన్నమాట. రౌండ్ రాకపోతే మనం దీంట్లో మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేయొచ్చు. నాకేం అవసరం పడలేదు, ఎందుకంటే నాకు క్వాంటిటీ నేను ఏదైతే తీసుకున్నానో అది నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు ఒకవేళ రౌండ్గా రాలేదు అంటే బైండింగ్ కోసం మీరు కొద్దిగా 1 టీ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. యాడ్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా కలుపుకుంటే మనకైతే అది రౌండ్గా వస్తుందన్నమాట. చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే రౌండ్ చేసుకున్నారనుకో ఈజీ అనమాట. ఒకవేళ మీకు రాలేదు ఇది అనిపించింది అనుకో మీరు కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. కార్న్ఫ్లోర్ చేస్తే ఏం టేస్ట్ ఏం పాడవదు, కొద్దిగా బైండింగ్ కోసమే యూస్ చేస్తాం కాబట్టి. అదేవిధంగా ఇలా అన్నీ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక ఎగ్గునైతే అయితే కొట్టేసి దాంట్లో వేసుకున్నాను, బీట్ అయితే చేసుకున్నాను. ఏదైతే రౌండ్ చేసి పెట్టుకున్నానో దాన్ని అయితే నేను డిప్ చేశాను. డిప్ చేసిన తర్వాత కార్న్ఫ్లేక్స్ పౌడర్ ఏదైతే ఉందో దాంట్లో అయితే నేను కోటింగ్ అయితే ఇచ్చాను అనమాట. దాంతో ఇలా అన్నీ 1 బై 1 అన్నీ అయితే చేసుకొని నేనైతే ప్లేట్లో పక్కన పెట్టేశాను. ఆ లోపల నేను స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే వేడి చేస్తున్నాను. అదైతే వేడి అయిపోయింది. మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని వేడి చేయాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి. ఆయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను 1 బై 1 అయితే దాంట్లో వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చూడండి నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకునేసాను. ఇప్పుడు అవి కొద్దిగా చల్లారిన తర్వాత మీది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనము టూత్పిక్ అయినా లేకంటే ఐస్ క్రీమ్ స్టిక్ అయినా యూస్ చేయొచ్చు. నా దగ్గర అయితే టూత్పిక్ ఉంది. నేను ఇప్పుడు దీనికి టూత్పిక్ని అయితే కుచ్చేసాను అనమాట. ఎందుకంటే లాలీపాప్ లాగా రావాలని, పిల్లలు ఇలా వెరైటీగా చేస్తే తింటారు కదా, అందుకని నేను దీనికి ఒక టూత్పిక్ అయితే కుచ్చేసాను. ఇలా ఎగ్ క్రిస్పీ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. Please subscribe my channel. Thank you so much.